రెస్పాండ్ అవుతారా ఈ గోవిందనామ స్మరణ ప్యారడీ మీద? గోవిందనామాలు అనేది ఒక మనోభావాలతో కూడినటువంటి అంశం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ఇట్లా వినియోగించుకోవడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రకమైనటువంటి ధోరణి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు దాన్ని అభ్యంతరం పెట్టుండాల్సింది, ఆపి ఉండాల్సింది. అట్లా కాకుండా దాన్ని ఒక ధోరణిగా మిగిలిన పాటలు ఎన్నైనా పాడండి, కరెక్ట్, ప్రజా సమస్యల మీద ఎన్నైనా చెప్పచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, చేయొచ్చు. కానీ ఈ రకమైనటువంటి పద్ధతిలో చేయడం అనేది అది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలని ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించడం అనేది సమంజసమైనటువంటిది కాదు. దాన్ని మేము తీవ్రంగానే వ్యతిరేకిస్తున్నాము. నేను ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను రిషి గారు. ఇప్పుడు ఒక ట్రెండ్ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు మీరు అన్నారు ఇంత మునుపు లోకేష్ గారు రెడ్ బుక్ తెరవలేదని, రమ్య గారు కూడా ఇంత మునుపు తెరవాల్సింది రెడ్ బుక్ లో. ఇప్పుడు వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే వాళ్ళు బ్లూ బుక్లు తెరవడమో, ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళు బుక్ పెట్టారు, ఈ బుక్లుగా తెరవాల్సింది. రాజ్యాంగం ప్రకారం ఇది డెమోక్రటిక్ నామ్స్. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది ఒక చట్టం ఉంది. తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా, అది వైసీపీనా, టీడీపీనా, జనసేననా అనే దాంతో నిమిత్తం లేదు. ఇప్పుడు మా మీదకి వచ్చేస్తున్నారు కదా, ప్రజా ఉద్యమాలు చేస్తే మా మీద పీడీ యాక్ట్లు పెడుతున్నారు, రకరకాలుగా పెడుతున్నారు ప్రజా సమస్యల మీద. ఇప్పుడు జంజీ గురించి కిరణ్ కూడా ప్రస్తావన చేశాడు. ఈ జంజీ ఉద్యమం జరుగుతా ఉంటే ఢిల్లీలో నోట్లో మాట రాలేదు వీళ్ళకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన పార్టీలు ఎవరికి. ఈ రోజున వైసీపీ వాళ్ళు ఎగేసుకొని మేమంతా జంజీ ఉద్యమం అంటారు. నిజంగా జంజీలు ఉద్యమం చేసేటప్పుడు నోరు తెరవదా? ఇప్పుడు రాంచీలో పెద్ద ఉద్యమం జరుగుతా ఉంది, నోరు తెరవడం లేదు. వీళ్ళు దేశంలో ఎక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాట్లాడే పెద్ద మనుషులంతా కూడా అధికారంలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. ఆ స్వయంగా పవన్ కళ్యాణ్ గారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరాయని చెప్పి మాట్లాడారు. వీళ్ళ గౌరవం లేదు ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల. వాళ్ళు చెప్తున్నటువంటి సమస్య ఏందన్నటువంటిది. ఈ రోజు డిఎస్సి ఉద్యమం కూడా అంతే. డిఎస్సి ఉద్యమంలో తప్పులు జరుగుంటే మేము చాలా పెద్ద ఉద్యమం చేసేవాళ్ళం కదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఊరికి ఎందుకుంటాము? వైసీపీ వాళ్ళు మమ్మల్ని కోరారు ఈ ఉద్యమంలో భాగస్వాములు కండి అని. ఆ భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదని మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఉద్యమంలో కూడా మేము ఎక్కడా లేము, తప్పు అని చెప్పాము. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి మా అభ్యంతరాలు కూడా చెప్పాము. వాటిల్లో మార్పులు చేర్పులు మొత్తమే రద్దు చేసి ఇటు చేయడం అనేది చాలా దుర్మార్గం కదా. అది సో చాలా స్పష్టంగా ఇది ఒక రాజకీయ ఎజెండాతో చేస్తున్న ఉద్యమం కాబట్టి మీరు దూరంగా ఉన్నారు. తప్పది అది. ఆ రకంగా దాన్ని మేము ఎంటర్టైన్ చేయడం లేదు. చాలా స్పష్టంగా వైసీపీ కూడా చెప్పాం, మీరు చేస్తున్నటువంటి పద్ధతి కాదు ఇది. మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతి జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఎత్తేశారు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి, దాన్ని స్వాగతించాలి. రాబో ఇంకా 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. రెండవది, ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 50 లక్షల మందికి పైగా షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఒక ఎలక్ట్రిసిటీ రంగంలో 40,000 మంది ఉన్నారు. మన టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం కిరణ్ కూడా తెలుసు, 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఎవరు మాట్లాడరు. వీళ్ళంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నష్టపోతున్నటువంటి వీళ్ళేది కదా, సాధారణమైనటువంటి వాళ్ళు కదా. ఏళ్ల తరబడి ఎన్నేళ్ళండి, 35 ఏళ్ళు 40 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి చర్చించడానికి వీళ్ళ నోళ్లు రావు. అసెంబ్లీలో వీళ్ళకి అజెండా అందులో రాజకీయం చేయడానికి మరి అవకాశం ఉండదు కదా మురళి గారు. ఎక్కడో ఏదో జరిగిందాన్ని. ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగింటే అక్రమాలు ఏదో చెప్పండి. ఈ రోజు దాకా హైకోర్టు సిబిఐ విచారణ అయింది, సిబిఐ విచారణకు ఆదేశించడం లేదు. ఒక నిర్దిష్టమైనటువంటి తప్పు, ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుడికి 2 ఉద్యోగాలు వచ్చినాయి, వాడికి హైయెస్ట్ ర్యాంకులు వచ్చినాయి అన్నారు. తప్పని చెప్పి వాడిని తీసేశారు. ఇంకొన్ని ఇష్యూస్ వచ్చాయి, క్లారిఫై చేశారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా అధికారులు ఇవన్నీ వివరణ ఇస్తున్నారు. ఇంత క్లియర్ గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశాలని ఒక అడ్డగోలుగా అయితే 5 లక్షల మంది అప్లై చేశారు, 3.5 లక్షల మంది రాశారు, 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి అత్యధికులు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ రెచ్చగొడితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏదో లాభం పొందొచ్చు అన్నటువంటి కుట్రపూరితమైనటువంటి దురుద్దేశం తప్ప ఇది తప్పు కదా. ఇది వైసీపీ నాయకత్వం ఆలోచించాలి. ఈ రకమైనటువంటి ధోరణి సమంజసం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడడానికి 100 రకాల సమస్యలు ఉన్నాయి, మాట్లాడండి. వాటన్నిటి మీద నోరు తెరవలేరు. నేను అదే అనేది, ఢిల్లీలో జంజీ ఉద్యమం జరుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నోరు తెరవలేకపోయినాడు?
లేదా ఈ పెద్ద మనుషులందరూ ఎందుకు పోయి నేరుగా పోయి అప్పుడు మద్దతు అప్పుడు ప్రకటించేది? అప్పుడు ఆయన కాక్రోచ్ అని ప్రకటించుకోలేదు, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాక్రోచ్ అని జంజీ ప్రకటించుకుని ఉద్యమం, జంజీ అని ప్రకటించుకుని జంజీ డిఎస్సి అని ఉద్యమం చెప్పి మొదలు పెట్టారు. మాట్లాడితే ఒక అడ్డగోలు దాన్ని ఎవడు సమర్థిస్తాడండి? అంటే ప్రజలేమంత అమాయకులా ఊరికేదో జనాలందరూ తీసుకొని వచ్చేసి అడావుడి చేసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో అంతా నమ్మేస్తారు? ఎగ్జాక్ట్ గా ఆ క్వశ్చన్ నేను అడగబోతున్నా ఒక బ్రేక్ తర్వాత. మురళి గారు మీరు అన్న మాటే, ఇవాళ లక్షల మంది అభ్యర్థులు కానీ రాయడానికి ప్రిపేర్ అవుతున్న లక్షల మంది కానీ, ఎందుకంటే రేపు మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఇంకో డిఎస్సి రిలీజ్ కాబోతోంది అరౌండ్ 9,000 జాబ్స్కి సంబంధించి. వారు చెప్పినట్టు ఇంకా 40,000 జాబుల్లో అదొక పార్ట్ మళ్ళీ. సో వీళ్ళందరినీ రెచ్చగొట్టాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వికృత క్రీడలో వాళ్ళు భాగం అవుతారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, లోకేష్ని రాజకీయంగా టార్గెట్ చేసి చేయడం వల్ల ఆయన రాజకీయంగా లాభపడతాడని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. సో అది జరుగుతుందా? మూడోది, సిబిఐ విచారణ అని అడగడం వెనకాల మరి ఆయన ఒకసారి వెనక్కి తిరిగి